హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఈరోజు మీకు ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకొచ్చానండి. ప్రాపర్టీ చూస్తే మీకు అసలు నచ్చకుండా ఉండదన్నమాట. సో మీరు ఏం చేయండి అంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నేను క్లియర్గా హౌస్ని అయితే నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. మనం చూస్తున్న హౌస్ ఇదే అండి, G+1 అండి. గ్రౌండ్ ఫ్లోర్, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ అయితే ఉంటుంది. దీనికి పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగిందన్నమాట. సో గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అండి. మరి ప్రాపర్టీ లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? శ్రీనగర్ కాలనీ అండి, పసుమామలో అయితే ఉందన్నమాట. మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. మనకు ORR నుంచి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి. హయత్నా నుంచి మనకు 4 to 5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట. మంచి లొకేషన్లో ఉందండి. చుట్టూ కూడా ఒకసారి కాలనీ చూడండి. ఇదంతా మనకు శ్రీనగర్ కాలనీ అండి, పసుమామలో అవుతుంది. వీళ్ళందరూ కూడా వచ్చేసి ఉంటున్నారు. ఈ ప్రాపర్టీ ఒక్కటే ప్రజెంట్ అయితే సేల్కి అయితే ఉందండి. G+1 అండి, చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారనమాట. 135 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. డైమెన్షన్స్ వచ్చేసి మనకు 22x55 అండి. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. 100% వాస్తునైతే కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్ కూడా ఉంది. ఇది 30 feet రోడ్ అన్నమాట. ఇక మనకు ప్రాపర్టీ బిల్డప్ ఏరియా వచ్చేసి 2300 SFT అయితే రావడం జరిగిందండి. ఒకసారి లోపలికి వెళ్ళి 1 by 1 క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ మనం గేట్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామండి. ఏదైతే గేట్ తీసుకున్నారో ఈ గేట్ వచ్చేసి మనకు 9 feet గేట్ అయితే తీసుకున్నారండి. మంచి లేటెస్ట్గా తీసుకున్నారు. నెక్స్ట్ మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. ఇక ర్యాంప్ విషయానికి వస్తే మంచి గ్రానైట్తోనైతే ర్యాంప్ అయితే తీసుకున్నారండి. ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ కాగానే చూస్తే మంచి పార్కింగ్ అండి. ఈజీగా ఒక 3 cars అయితే మంచిగా పార్క్ చేసుకోవచ్చు అనమాట. చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. పార్కింగ్లో కంప్లీట్ వీళ్ళు ఏంటంటే తాండూరు టైల్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. పైన చూస్తే కూడా ఫాల్ సీలింగ్ చూస్తే మంచి ఫాల్ సీలింగ్, PVC ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. ఇక వాటర్ విషయానికి వస్తే బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ ఉన్నాయండి. అది ప్రాబ్లం లేదు. మనకు వాస్తు ప్రకారం మనకి ఈశాన్యంలో బోర్ వేసినారు. పక్కకి సంపు కూడా చూస్తే 5000 లీటర్స్ కెపాసిటీ గల సంపు కూడా తీసుకున్నారండి. నెక్స్ట్ ఇక పైకి వెళ్ళడానికి ఈ విధంగా స్టెప్స్ కింద కూడా మనకు వాష్ ఏరియా కూడా తీసుకోవడం జరిగిందనమాట. వాష్రూమ్, వాష్ ఏరియా. మన కింద రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు డోర్స్ ఏవైతున్నాయో మంచి డోర్స్ అయితే తీసుకున్నారండి. ఎంటర్ అయిన తర్వాత హాల్ అన్నమాట. హాల్లో మంచిగా టీవీ పెట్టుకోవడానికి టీవీ ఇచ్చినారు. మంచి ఈ విధంగా UPVC విండోస్ ఇచ్చినారు. బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. పక్కకి మనకి ఏంటంటే ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. కిచెన్ కూడా మంచిగా L షేప్ కిచెన్ అయితే తీసుకున్నారండి. ప్లాట్ఫామ్ గ్రానైట్, చుట్టూ కూడా మంచి టైల్స్ పెట్టినారు. ఈ విధంగా 2x2 విండో కూడా తీసుకున్నారు అనమాట. 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేశారండి. చూస్తున్నారు కదా, 100% వాస్తు. ఇలాంటి వాస్తు మామూలుగా అన్నీ వీళ్ళైతే ఫాలో అయినారు అనమాట. కిచెన్లోనే పక్కకి మనకు ఒక చిన్న పూజా గది కూడా తీసుకోవడం జరిగిందనమాట. ఇది రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారండి. ఈ ఏరియాలో సింగిల్ బెడ్రూమ్కు 8000 రెంట్ కూడా రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బాత్రూమ్ అండి. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గానే మంచిగా తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఒక బెడ్రూమ్ అయితే తీసుకున్నారు, సింగిల్ బెడ్రూమ్. చాలా మంచిగా ఉంది. దీంట్లో కూడా మంచి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. పక్కకి బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ తీసుకున్నారు. ఇక్కడ 4x4 UPVC విండో తీసుకున్నారు. మంచి మెష్ డోర్స్ కూడా తీసుకోవడం జరిగింది. దీంట్లో లో రూఫ్ కూడా ఇచ్చినారండి. లో రూఫ్ కూడా ఉంటుంది. పెయింటింగ్ విషయానికి వస్తే ఈ విధంగా ఒక్కొక్క వాల్కి ఒక్కొక్క పెయింటింగ్ తీసుకున్నారు. మంచి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకు రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారండి. సింగిల్ బెడ్రూమ్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఓనర్ కోసం ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశారు. ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అండి. మీకు ఇది అప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను అనమాట. చూద్దాం రండి ఒకసారి. పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో మంచి 3.5 feet స్టెప్స్ అండి. స్టెప్స్ కూడా మన గ్రానైట్తో తీసుకున్నాడు. ఈ గ్రానైట్ స్టెప్స్ కూడా లపాత్రా తీసుకున్నారండి, స్కిట్ కాకుండా. స్టెప్స్ మీద కూడా విండోస్ ఇట్లా పెట్టినారండి, ఎందుకంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఉన్నాం. చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి బాల్కనీ అన్నమాట. బాల్కనీ కూడా మంచి స్పేషియస్గా తీసుకున్నారు. చైర్స్ వేసుకొని ప్రశాంతంగా కూర్చోవచ్చు. చుట్టూ చూడండి ఒకసారి, మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. అన్ని హౌజెసే ఉన్నాయన్నమాట. ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో ఉందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకు సింహద్వారం తీసుకున్నారు. సింహద్వారం కూడా చాలా గ్రాండ్గా తీసుకున్నారండి. చుట్టూ కూడా మంచిగా టైల్స్ పెట్టినారు. పైన కూడా మంచిగా ఫాల్ సీలింగ్ పెట్టినారు, లైట్స్ పెట్టినారు.
అదేవిధంగా గ్లాసెస్కి ఈ విధంగా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కానీ పెట్టడం జరిగింది. ఇక డోర్స్ విషయానికి వస్తే ఈ డోర్స్ కంప్లీట్ ఇండియన్ టేక్ డోర్స్ అన్నమాట. లేటెస్ట్గా తీసుకున్నారు. మన హ్యాండిల్స్ కూడా చూస్తే మంచి బ్రాస్ తీసుకున్నారండి. చుట్టూ కూడా మనకి ఏంటంటే మంచి ఫ్రేమింగ్ ఇచ్చినారండి. వాటికి కూడా మనకు స్పాట్ లైట్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఎంటర్గానే హాల్ అండి. ఇది వచ్చేసి సిట్టింగ్ ఏరియా అన్నమాట. ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, నైబర్స్ వచ్చినప్పుడు కూర్చోడానికి ఒక సిట్టింగ్ ఏరియా ఇచ్చినారు. ఇక్కడ మంచిగా సోఫాస్ కానీ ఎవ్రీథింగ్ అయితే తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మంచి మంచి పెయింటింగ్స్, స్కై బ్లూ కలర్ పెయింటింగ్స్, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్స్. ఇక విండోస్ విషయానికి వస్తే 4x4 యూపీవీసీ విండోస్ అండి. చల్లని గాలి, మంచి వెలుతురు వస్తుందన్నమాట. ఇక మనకు సిట్టింగ్ ఏరియా నుంచి నెక్స్ట్ హాల్కి వెళ్ళడానికి మంచి ఆర్చ్ తీసుకున్నారండి. ఈ ఆర్చ్ కూడా చూస్తే మంచిగా గ్లాసెస్తోని, అదేవిధంగా వుడ్తోని చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసినారు. మనకి ఏమన్నా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా ఈ విధంగా మనకు ప్రొవిజన్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. వీటికి కూడా మంచిగా లైట్స్, స్పాట్ లైట్స్ కూడా తీసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ మనం లివింగ్ ఏరియాకి వెళ్దాం. ఇది వచ్చేసి లివింగ్ ఏరియా అండి. దీంట్లో మనకు డైనింగ్ కమ్ హాల్ అన్నమాట. ఇక్కడ చూస్తే ఈ విధంగా టీవీ పెట్టుకోవడానికి మంచిగా రాఫ్టర్స్తోని చాలా బ్యూటిఫుల్గా టీవీ యూనిట్ అయితే తీసుకున్నారు. సైడ్కి ఈ విధంగా మనకు డ్రాస్ కూడా ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారండి. దీంట్లో మనం అన్ని థింగ్స్ పెట్టుకోవచ్చు. కింద కూడా మనకు డ్రాస్ అయితే ఇవ్వడం జరిగింది, చూస్తున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మనకి ఏంటంటే షోకేస్ పర్పస్ ఏంటంటే గ్లాస్తోని ఇట్లా విండో అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఈ గ్లాస్ విండో అయితే తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ విండో కూడా తీసుకున్నారండి, 4x4 యూపీవీసీ విండో. ఇక ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. ఇక మనకు అది లివింగ్ ఏరియా. తర్వాత ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా స్పేషియస్గా తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకు 4x4 యూపీవీసీ విండో తీసుకున్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి, సింక్ పెట్టుకోవడానికి ఒక ప్రొవిజన్. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఈ విధంగా డ్రాస్ అయితే ఇచ్చినారండి. మనకు డైనింగ్ పక్కకి ఒక వాష్ ఏరియా ఇచ్చినారండి. వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ కానీ, డిష్ వాషర్ కానీ పెట్టుకోవచ్చు అన్నమాట. మంచి ఒక 4 ఫీట్ వరకు టైల్స్ తీసుకున్నారు. ఇక్కడ మనకు స్విచ్ బోర్డ్ ఎవ్రీథింగ్ ప్రొవిజన్స్ అయితే ఇచ్చినారండి. ఇటు కూడా మనకు వెంటిలేషన్ అయితే వదిలిపెట్టినారు. నెక్స్ట్ వచ్చేసి మనము కిచెన్ చూద్దాం. కిచెన్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి. యూ షేప్ ప్లాట్ఫామ్ అండి. ఇది వచ్చేసి కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారు. సింక్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నారు. ఈ విధంగా మనకు 2x2 విండో తీసుకున్నారు. చుట్టూ మనకు షెల్ఫ్స్ చూస్తున్నారు కదా, మంచిగా అంతా వుడ్ వర్క్ కంప్లీట్ అయిందండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ఒకసారి చూడండి, ఇక్కడ డ్రాస్ సిస్టమ్ చూస్తే మంచిగా స్టెయిన్లెస్ స్టీల్తోని ఈ విధంగా అయితే మనకు అన్ని అయితే ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. మీకు ఎవరికైనా నచ్చింది అనుకోండి, స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందన్నమాట. డైరెక్ట్ మీరు కన్సల్ట్ కావచ్చు. కన్సల్ట్ అయ్యి ఇంత మంచి ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవచ్చు అండి. ప్రాపర్టీ వచ్చేసి పసుమామలో ఉందండి, శ్రీనగర్ కాలనీ. ఇక నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారండి. ఇక్కడ కూడా మనకు డ్రాసు, షెల్ఫ్స్ ఎవ్రీథింగ్ అయితే ఇస్తున్నారు. మన కిచెన్లోనే పక్కకు పూజ గది కూడా తీసుకున్నారండి. ఈ పూజ గది కూడా స్పేషియస్గా ఉంది. దీంట్లో కూడా మనకి ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినారు. మంచి విండో, ఫాల్ సీలింగ్, లైట్స్, స్విచ్ బోర్డ్స్ ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. మనం హాల్ నుంచి స్ట్రైట్కి వెళ్తే ఫస్ట్ వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చినారు. ఇది ఇండియన్ అయితే తీసుకోవడం జరిగిందండి. దీంట్లో కూడా మనం చూస్తే ఒక విండో, పైన వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్, 10 ఫీట్ వరకు టైల్స్ యూజ్ చేసినారండి. వాటర్ ప్రూఫింగ్ డోర్స్ యూజ్ చేసినారు. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది చాలా స్పేషియస్గానే ఉంటుందండి. కింగ్ సైజ్ బెడ్ ఈజీగా పడుతుంది. ఇక్కడ కూడా మనకు 4x4 మంచి విండో తీసుకున్నారు. ఈ కబోర్డ్స్ విషయానికి వస్తే చూస్తున్నాం కదా, ఈ విధంగా మంచి థీమ్తోనైతే కబోర్డ్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. పైన కూడా చూస్తే పైన కూడా మనకు డ్రాస్, కబోర్డ్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి చాలా మంచి అయితే తీసుకున్నారు. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, మంచి ఒక సన్ఫ్లవర్ టైప్ అయితే మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. పెయింటింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్ అండి. అంటే బెడ్రూమ్ కోసం మనం రిలాక్స్గా ఉండాలి కదా, అందుకని చెప్పేసి మంచి మంచి లైట్ కలర్స్. ఇది వచ్చేసి లైట్ స్కై బ్లూ కలర్ అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీనికి ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది చాలా స్పేషియస్గా ఉందండి, చాలా పెద్దగా స్పేషియస్గా ఉంది. దీంట్లో కూడా 10 ఫీట్ వరకు టైల్స్ తీసుకున్నారు. మంచి గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్, విండో, మంచిగా ఫాల్ సీలింగ్, లైటింగ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారండి. వాటర్ ప్రూఫింగ్ డోర్స్ కూడా పెట్టినారు. మాస్టర్ బెడ్రూమ్కి ఇంకో ఫెసిలిటీ ఏంటంటే మనకు బాల్కనీ ఇచ్చినారండి. బాల్కనీ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్ బాల్కనీ. ఇక్కడ కూడా చూస్తే మనకి ఏంటంటే గ్లాస్తో మంచిగా రైలింగ్ ఇచ్చిన, స్టీల్ రాడ్ ఇచ్చినారు. ఎవరైనా బయట వాళ్ళు వచ్చినారు ఇక్కడ కింద నుంచి చూడొచ్చు అన్నమాట. చూసి మనం డోర్ అయితే ఓపెన్ చేయొచ్చు. ఆ విధంగా కాలనీ కూడా చూడండి, మంచి కాలనీలో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. మీకు ఎవరికి నచ్చినా కానీ స్క్రీన్ నెంబర్కు మీరు కాల్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి పెండింగ్ ఉందండి. అది కూడా మీకు చూపించిన తర్వాత మీకు ప్రైస్ అయితే చెప్తాను. చాలా తక్కువ ప్రైస్ అండి. ఈ ఏరియాకి చెప్తే మీరే వండర్ అయిపోతారు అనమాట. ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి.
దీంట్లో కూడా మనకి ఏంటంటే ఈ విధంగా మంచి కబోర్డ్స్ అయితే తీసుకున్నారు, చూస్తున్నా కదా, కబోర్డ్స్ పైన కూడా కబోర్డ్స్. ఇక ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మంచి జామెట్రికల్ డిజైన్తో ఫాల్ సీలింగ్ కూడా తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి విండో ఓపెన్ చేస్తే మీకు చెప్పాను కదా, చల్లని గాలి వెలుతురు అయితే చాలా మంచిగా అయితే రావడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనకు ఒక లో రూఫ్ కూడా ఇచ్చినారండి, లో రూఫ్ కూడా ఉంది. పిల్లలకి ఏంటంటే లైట్ పింక్ కలర్ ఇష్టం అని చెప్పేసి రూమ్ మొత్తం మంచి లైట్ పింక్ కలర్ అయితే తీసుకున్నారు. ప్రాపర్టీ మళ్ళీ ఒకసారి చూడండి, మీకు డీటెయిల్స్ ఇంకొకసారి చెప్తాను అనమాట. ప్రాపర్టీ వచ్చేసి మనకు 135 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. 22x55 డైమెన్షన్స్ అండి. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. సింహద్వారం వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుందన్నమాట. ప్రాపర్టీ ముందు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. 2300 SFT అయితే వచ్చిందండి. ఒకసారి మనం పైకి వెళ్ళి టెర్రస్ మీద కూడా చూద్దామండి. ఇది లొకేషన్ వచ్చేసి మనకు పసుమాములు అండి, శ్రీనగర్ కాలనీలో అయితే ప్రాపర్టీ ఉంది. పైకి వెళ్ళడానికి కూడా మంచి స్టెప్స్ 3.5 ఫీట్స్. ఈ విధంగా గ్లాస్ విండోస్ తీసుకున్నారు. పైన చూస్తే మంచిగా వర్షం పడ్డప్పుడు ప్రాబ్లం కాకుండా హెడ్ రూమ్ కూడా తీసుకున్నారండి. ఇప్పుడు మనం టెర్రస్ మీదకి వచ్చామండి. టెర్రస్ మీదకి వస్తే కింద కంప్లీట్ ఫ్లోరింగ్ చేపించినారు. మంచి పిల్లర్స్ అయిదండి, G+1 మనకు పర్మిషన్ ఉంది. ఇక్కడ కూడా మనం ఏంటంటే క్లాత్స్ ఆరేసుకోవడానికి ఈ విధంగా రాడ్స్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వాటర్ ట్యాంక్స్ 2 ఇచ్చినారండి. 1000 లీటర్స్ గల వాటర్ ట్యాంక్స్ 2 అయితే ఉన్నాయండి. ఒకటి బోర్ వాటర్, ఒకటి మున్సిపల్ వాటర్ కోసం అనమాట. మంచి కాలనీ. ఒకసారి మీరు చూడండి, ORRకి చాలా నియర్ బై అండి, జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్ అన్నమాట. నియర్ బై మనకు స్కూల్స్, కాలేజెస్, అదేవిధంగా హాస్పిటల్స్ అన్నీ అయితే ఉన్నాయండి. హ్యాక్నర్కి జస్ట్ 4 to 5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఈ ప్రాపర్టీ ఉందన్నమాట. ఎల్బీ నగర్ కూడా మనకు మెట్రో నియర్, అదేవిధంగా నాగోల్ మెట్రో కూడా నియరే ఉంటుందన్నమాట. ఇక్కడికి ఏంటంటే పసుమాములకి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి బస్ ఫెసిలిటీ కూడా ఉందండి. సో ఇలాంటి ప్రాబ్లం లేదు. ఈ ఏరియాకి మనకు స్విగ్గీ, జొమాటో, ఊబర్, క్యాబ్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. అన్ని డీటెయిల్స్ చెప్పాను కదండి. ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను. ప్రైస్ వచ్చేసి మనకు జస్ట్ 99 lakhs చెప్తున్నారండి. ఫుల్లీ ఫర్నిచర్డ్ ప్రాపర్టీ 19 lakhs అండి. మంచి తక్కువ ప్రైస్లో ఇస్తుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే చేస్తున్న కన్సల్ట్ కానీ. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 32,000 to 35,000 అయితే పోతుందన్నమాట. సో మీరు వచ్చి ప్రాపర్టీ చూడండి, చూస్తే చాలా బాగా నచ్చుతుందండి మీకు. రెడీ టు వాక్ ప్రాపర్టీ అనమాట. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.